తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'జ్యోతిలక్ష్మి' ఈ చిత్రంలో హీరో అక్క పాత్రలో నటించే ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నీలియా భవాని. ఈమె గురించి సినిమా ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నటన పరంగా మంచి ప్రతిభ ఉన్నటువంటి నీలియా భవాని ఇప్పటి వరకు తన నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం రాలేదని చెప్పాలి. కానీ అమ్మ, అక్క, చెల్లి తదితర పాత్రలలో నటిస్తూ బాగానే అలరిస్తోంది. అయితే నటి భవానీ మాజీ భర్త కూడా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నాడనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అయితే నటి నీలియా భవానీ భర్త ఎవరో కాదు, టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు విలన్ చంద్రశేఖర్. అయితే చంద్రశేఖర్ అంటే సినీ ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఛత్రపతి శేఖర్ అంటే మాత్రం సినిమా పరిశ్రమలో టక్కున ఇట్టే గుర్తుపట్టేస్తారు. కాగా ఛత్రపతి శేఖర్ మరియు నీల భవాని 18 ఏళ్ల వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దీంతో అప్పట్లో వీరి పెళ్లి సమయంలో ఇరువుల కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. అయినప్పటికీ పెద్దలను ఎదిరించి గుడిలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిన ఛత్రపతి శేఖర్ సినిమా అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణించాడు. కానీ ఏమైందో ఏమో కానీ పెళ్ళైన 18 ఏళ్ల తర్వాత వీరిద్దరి మధ్యలో విభేదాలు రావడంతో ఇటీవల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఛత్రపతి శేఖర్ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.